హల్లెలూయా, హల్లెలూయా. లోకస్తుడు మనల్ని పిలిచి మా దేవుడు ఎవరు అనంటే వీళ్ళే చెప్తున్నారు, మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప, మీ దేవుడు కూడా గొప్ప అని వీళ్ళే చెప్తున్నారు. మీకు అర్థమైందండి? లోకానికి ఒకే దేవుడు, సృష్టికి ఒకే దేవుడు, ప్రపంచానికి ఒకే దేవుడు, సజీవుడైన దేవుడు తప్ప వేరొక దేవుడు లోకానికి ఇవ్వబడలేదు. యేసు నామమే తప్ప వేరొక నామమే లోకములో ఇవ్వబడలేదు. ఒకవేళ చావైనా, రేవైనా, కరువైనా, ఖడ్గమైన ఏది మన మీదకి వచ్చినా యేసు ఒక్కడే దేవుడు. యేసు తప్ప వేరొక దేవుడు లేడు, లేడు, లేడు. యేసే సజీవుడు, యేసే మాట్లాడువాడు, యేసే సంచరించువాడు, యేసే సజీవుడు. యేసు క్రీస్తు తప్ప వేరొక దేవుడు లోకములో లేడు. నేను నమ్మిన నీతి, నేను నమ్మిన సత్యం, ప్రపంచానికి ఇవ్వబడిన నగ్న సత్యం, ప్రపంచానికి ఇవ్వబడిన ఏకైక ఉపదేశం యేసు ఒక్కడే. యేసు ఒక్కడే దేవుడు. మనం నమ్మిన నీతి తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తాం. వేసే పశుప్రాయుడై, మృగము వంటి వాడై, రాక్షసుడై, మానవత్వాన్ని కోల్పోయిన పశువులాగా ప్రవర్తించిన వాడిని బంధించి తీసుకెళ్తే ఆడు అంటాడట, ఊరేస్తారేమో ఊరేసేసుకోండి, చంపేస్తారేమో చంపేసుకోండి. ఇది ఆ పశువు. ఒక పశువులాగా ప్రవర్తించి, జంతువులాగా ప్రవర్తించి మానవత్వాన్ని కోల్పోయిన ఒకడు బంధిస్తే వాడు అంటాడు, చంపేస్తారేమో చంపేసుకో, ఊరేస్తారేమో ఊరేసేసుకో. ఆడికే అంత తెగింపు ఉంటే జీవము కలిగిన దేవునిని నమ్మిన నీకెంత తెగింపు ఉండాలి? మనము సత్యవంతుడైన దేవునిని ఆరాధిస్తున్నాం, సజీవుడైన ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఏయ్ నెబుకద్నెజరు రాజా, అగ్నిగుండమేనైనా, సింహాల బోనేనైనా, శత్రు సమూహాలేనైనా కదల్చబడేది లేదు. మేము నమ్మిన దేవునికి మేము ఒమ్ము చేసేది దైవ నీతి. అది చిన్న చిన్న వాటిలోనే ఆ దైవ నీతిని మనం విడిచేస్తే, ఎల్లప్పుడూ నేను నీతోనే ఉన్నానయ్యా, ఉన్నావురా, ఉన్నావు, అడుగడుగున